వెల్కమ్ టు టీవీ 5 ఎంటర్టైన్మెంట్. Yeah. గోపాల్ రామ్ గారు, ఈ పేరు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు చాలా మంది తక్కువ మంది ఉంటారేమో. నాకు తెలిసినంత వరకు ఇది తెలుగులో చేస్తున్నటువంటి ఫస్ట్ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూకి వెనక నేపథ్యం ఏంటి, అసలు గోపాల్ రామ్ గారు ఎవరు, ఆయన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఆయన కెరీర్ ఎలా జరగబోతుంది అనేది ఈ ఇంటర్వ్యూలో చూద్దాం ఒకసారి సంబంధించి. హాయ్ అండి గోపాల్ రామ్ గారు. హాయ్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. యా హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ బాగుంది. యా ఓకే ఓకే. థ్యాంక్ సో యూ. మీరు బేసికల్గా ముంబైలో ఉన్నారు. మీరు యా, బాంబే. ముంబై నుంచి హైదరాబాద్ ఇప్పుడు నుంచి హెడ్ ఆఫీస్ బాంబే, నా ఆఫీస్ బాంబేలో ఉంది. మ్మ్. దెన్ హైదరాబాద్ వస్తుంటాను, చెన్నై వస్తుంటాను. మ్మ్. సో బేస్ బాంబే, స్టూడియో గట్రా అంతా అక్కడే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ సార్. ఎందుకంటే మీరు వచ్చినటువంటి తెలుగు వాళ్ళకి తెలుగు ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది మీరు ఇస్తున్నట్టు. ఓ ఇట్స్ మై Actually, మాకు- ప్రివిలేజ్. Thank you, టీవీ 5 thank you so much. ఇంటర్వ్యూ అంటే ఇస్ నాట్ ఎ Yeah. స్మాల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, సో మీరు మొదలైనటువంటి కెరీర్ సంబంధించిన సినిమాలు చూస్తే కనుక మీరు చాలా సినిమాలకు రాశారు. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ రైటర్ కావచ్చు, లేకపోతే డబ్బింగ్ రైటర్గా కాను చాలా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఉంది మీకు ఎదగ తెలిసి. మీరు చాలా పెద్ద స్టార్ రైటర్ ఒక రకంగా చెప్తే కనుక బిగ్గెస్ట్ స్టార్ రైటర్గా వెలుగుతున్నారు. అలాంటి మీరు మీ నేపథ్యం ఏంటి అసలు? మా ఫోర్ ఫాదర్స్ ఫ్రమ్ నియర్ వైజాగ్, శ్రీకాకుళం. ఓ కానీ మై ఫాదర్ వెంట్ టు ఢిల్లీ. ఓకే హీ వాజ్ మెంబర్ రైల్వే బోర్డ్లోని పెద్ద పోస్టులో ఉండేవారు. సో మా ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయింది, ఢిల్లీలో. ఢిల్లీలో. ఐ డన్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ అండ్ ఎంఏ స్టార్ట్ చేసిన హిందీలో కూడా, మోస్ట్లీ హిందీ ఓన్లీ. ఓకే ఓకే సో అక్కడే ఐ యూస్ టు డూ సమ్ ప్లేస్, ఇవన్నీ హిందీలో చేస్తూ ఉండేవాడిని. ఓకే. సో లైక్ దట్ ఇంట్రెస్ట్ వచ్చింది, సినిమాలో కూడా వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉండేది. కాలేజ్లో అందరూ అంటుండేవారు, నువ్వు బాగా చేస్తున్నావు, గుడ్ లుకింగ్ ఆల్సో. లుకింగ్ బాగుంటారు, చాలా బాగుంటారు కదా మీరు. ఈ ఏజ్లో కూడా చాలా హ్యాండ్సమ్ ఉన్నారు, మోస్ట్ హ్యాండ్సమ్ ఉన్నారంటే అసలు ఆ టైంలో ఇంకా అసలు చాలా ఉంటాయి కదా. బికాస్ సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ వెదరు అవన్నీ కలిసి ఓకే. దేవుడు రూపం ఇచ్చారు. సో అలాగా మీరు తెలుగు మీ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి కొంచెం తెలుగు నేర్చుకున్నారు కదా? అక్కడ మై ఫాదర్ యూస్ టు సే, పెద్ద పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష తీసుకొచ్చి ఇంట్లో కొంచెం కొంచెం నేర్చుకోండి అని చెప్పేవారు. ఓకే అమ్మ నాన్నగారితో మనం తెలుగు మాట్లాడేవాళ్ళం. ఓకే బయట వెళ్ళిన తర్వాత మోస్ట్లీ హిందీ, ఇంగ్లీష్, ఓకే పంజాబీ, అక్కడంతా వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ లైక్ దట్. అక్కడ మిక్స్ ఉండి ఉర్దూ. ఓకే. సో అలాగా అన్ని లాంగ్వేజ్కి మనకు ఒక కమాండ్ వచ్చింది అంతా. మీకు అన్ని భాషలో తెలిసినట్టుగా ఇంకా 6-7 లాంగ్వేజెస్. అంతే అసలు చాలా- సౌత్ వస్తూ పోతుండే తమిళ్, తెలుగు, బికాస్ రీమేక్స్ అని చేసిన మోస్ట్లీ. అవును. సో తెలుగు మెయిన్, దాని తెలుగు ఇప్పుడు నా లాంగ్వేజ్ నేనే ఇంకా నేర్చుకున్నాను. దాని ప్రకారంగా డైరెక్టర్ గారితో వాళ్ళతో సీన్ డిస్కస్ చేస్తూ, దాని ప్రకారంగా తమిళ్ ఆల్సో చెన్నైలో వస్తూ పోతుండేవాడిని. దెన్ నార్త్లో పంజాబీ, బెంగాలీ, ఉర్దూ కమాండ్ బాగా ఉస్మే దాంట్లో చాలా బాగా వచ్చింది. నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను ముందు ఫస్ట్. ఓకే నేను ఐ డన్ ఏ కోర్స్ ఫ్రమ్ ఢిల్లీ. ఓకే డైరెక్షన్ కోర్స్ చేసిన తర్వాత ఐ వర్క్డ్ వన్ హాలీవుడ్ మూవీ, ఇంటర్నేషనల్ మూవీ, ఓకే సర్ రిచర్డ్ అటన్బరో తీసిన గాంధీ ఫిల్మ్కి ఓకే. ఐ వాజ్ వన్ ఆఫ్ ద అసిస్టెంట్ డైరెక్టర్. సూపర్. గాంధీ గారి సినిమాకి మీరు అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే ఓకే సో చాలా మంది తక్కువ తెలుసు, ఎందుకంటే ఇట్ వాజ్ ఇన్ 82 అనుకుంటాను. ఓకే ఓకే. నేను ఎంటర్ అయిన ఫీల్డ్కి యా మీరు యంగ్స్టర్ ఉంటారు ఆ టైంలో మ్యాక్సిమం. చాలా యంగ్. యా అండ్ హీ యూస్ టు కాల్ మీ అటన్బరో సార్, గో, హీ కెనాట్ ప్రొనౌన్స్ గోపాల్ అని, ఓకే గోప్ అని పిలిచేవారు. ఓకే. సో వెరీ లైకింగ్ బికాస్ వెరీ హీస్ అండ్ హిస్ వైఫ్ మేడం రిచర్డ్ అటన్బరో, సో వెరీ క్లోజ్ టు మీ. దేర్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. ఓకే హాలీవుడ్ సినిమాలోని అలాగా, హాలీవుడ్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ కొట్టరు, కెమెరా అసిస్టెంట్ క్లాప్ కొడతారు. ఓకే అండ్ చాలా జాలీగా ఉంటారు యూనిట్లోని. సో నియర్లీ 8 months ఐ వాజ్ విత్ దెమ్. ఓకే అదైన తర్వాత సమ్ పీపుల్ కాంటాక్ట్ మీ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్ వాళ్ళది హీట్ అండ్ డస్ట్ అని, ఓకే దట్ ఈస్ ఆల్సో హాలీవుడ్ మూవీ. ఓకే హీట్ అండ్ డస్ట్. హీట్ అండ్ డస్ట్. సో దానిలోని రూత్ పవార్ జాబ్ వాళ్ళ స్టోరీ అది. ఓకే సో దే సే ద పర్సన్ హు వర్క్డ్ ఇన్ గాంధీ, హీ నోస్ తెలుగు అండ్ ఆల్. సో దే వర్ షూటింగ్ ఇన్ ఇక్కడ హైదరాబాద్లో. నిజాం స్టోరీ అది. ఓకే నిజాం గోస్ టు అక్కడికి వెళ్తాడు, మన లండన్ చదువులోకి వెళ్తే ఆయనది ఒక ఇంగ్లీష్ లేడీతోని అఫేర్ అవుతుంది. హౌ ఈ జూలీ క్రిస్ట్ చేసింది ఆ క్యారెక్టర్, ఎలా అవుతుందని చెప్పారు. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఐ కేమ్ హియర్. ఓకే. సో ఆ సినిమాలో అండ్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్ విత్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్. చాలా బాగుండేది. ఆ సినిమా హోలలో నేనే చేశాను. డ్యూరింగ్ దట్ టైమ్ సో మెనీ డైరెక్టర్స్ మెట్ మీ ఆల్సో. ఓకే కంప్లీట్ చేసుకుని బాంబే వెళ్ళిపోయాను. దెన్ బాంబేలో కాదర్ ఖాన్ గారు ఉన్నప్పుడు కాదర్ ఖాన్తో నేను, హీఈస్ ఎ వెరీ బిగ్ రైటర్, సో టు హెల్ప్ హిమ్. అలాగా జర్నీ స్టార్ట్ అయింది.
సరే అయితే మీరు ఇప్పుడు మీరు అటెండ్ భార్య దగ్గర నుంచి డైరెక్షన్ స్టార్ట్ చేశారు Yes. యాక్చువల్లీ యా యా అటెండ్ భార్య కావచ్చు లేకపోతే రైటర్ కావాలనే ప్రధాన కారణం ఎలా ఉంది సార్ బేసికలీ మీరు డైరెక్టర్ కావాలనుకున్నారు ఎస్ లేకపోతే ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారు కానీ రైటర్ కావడం అనేది ఎట్లా జరిగింది సార్ అంటే ఒకసారి డైరెక్షన్ వచ్చిందో ఆర్టిస్ట్ అంత నాకు అది రాలేదు ఆ టైంలోని. ఓకే సో డైరెక్షన్ కన్సిడర్ చేస్తున్నాను. యాక్చువల్లీ కాదర్ ఖాన్ గారు నాకు ఒక సినిమా హీ వాజ్ రైటింగ్ ఫర్ బి గోపాల్, డైరెక్టర్ బి గోపాల్ గారి గురించి, ఓకే కలెక్టర్ గారు అబ్బాయి. ఓకే సో దట్ ఈజ్ ఫస్ట్ తెలుగు సినిమా. హిందీలో కానూరు అప్నా దిలీప్ కుమార్, సంజయ్ దత్. ఓకే ఓకే అది రీమేక్ గురించి నేను చెన్నై హైదరాబాద్ వచ్చాను. ఆ సినిమాకి దిలీప్ కుమార్ గారితో సంజయ్ దత్ మోస్ట్లీ డైలాగ్ చెప్పడం అంత మోస్ట్లీ నాకు Okay. అంతా ఉంటుంది. బికాజ్ కాదర్ ఖాన్ సెట్కి వచ్చేవాళ్ళు కాదు. ఓకే సో ఐ యూస్ టు గివ్ మీ ద డైలాగ్స్ అని మనం అంతా అక్కడ చేసుకునే వాళ్ళం. డ్యూరింగ్ దట్ టైమ్ సంబడి టోల్డ్ మీ దట్ రాము గారిది సినిమా డబ్ చేయాలని నాతో ఒక ప్రపోజల్ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ గారిది Okay. క్షణం వెరీ బిగ్ హిట్ అని, ఓకే మీకు ఇన్ లాంగ్వేజ్ వై డోంట్ యూ బికమ్ అ రైటర్ అని. ఓ అయితే చూద్దాం వస్తే Okay. లెట్ us see అనుకొని ఐ వెంట్ బ్యాక్ టు బాంబే. ఓ దెన్ దే ప్రొడ్యూసర్స్ హూ బ్రాట్ ద రైట్స్ దే కేమ్ టు బాంబే. ఓకే నా నంబర్ తీసుకో, దే కాంటాక్టెడ్ మీ. సార్ ఇమీడియట్లీ విత్ ఇన్ 20 days వీ హ్యావ్ టు స్టార్ట్ దిస్ పిక్చర్ అన్నారు. ఓ రాము సార్ కూడా వస్తుంటారు, బట్ మీరు స్క్రిప్ట్ ఇదేది అని. సో నాకు తెలుగు 50-60%, 70% దాకా అప్పుడు వస్తుంది ఇది. ఓకే సో ఫైనలీ ఐ సాట్ విత్ వన్ ఆఫ్ ద అసిస్టెంట్ ప్రొడ్యూసర్కి అని కొంచెం హిందీ వచ్చిన ప్రకారంగా ఐ స్టార్ట్ రైటింగ్ ఇన్ బాంబే ఇట్ సెల్ఫ్. ఐ Okay. టేకన్ ఎ రూమ్ దేర్, స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకుని నేను రాము గారితో మాట్లాడిన తర్వాత వీ స్టార్ట్ డబ్బింగ్. ఆయన వచ్చిన తర్వాత హీ లైక్ వెరీ మచ్. ఓకే ఎంత బాగా తెలుగు హిందీ బాగా చేస్తున్నాం అని హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆయనకి హిందీ వచ్చును, చాలా బాగా వచ్చింది, అప్పటికి వస్తుండేది. అండ్ దట్ పిక్చర్ వాజ్ వెరీ బిగ్ హిట్. క్షణం హిందీలో పేరు హెరాన్. ఓకే అంటే రామ్ గోపాల్ వర్మతో మీకు ఉన్నటువంటి బాండింగ్ ఎలా ఉంది? ఐ మెట్ 4-5 times, సచ్ ఎ నైస్, నాకైతే చాలా బాగా నచ్చారు. ఓకే నేను గోపాల్ అని నాతో ఎప్పుడు చేసుకుని వెరీ క్లోజ్గా మాట్లాడుతుండేవారు, డిస్కస్ చేస్తుండేవారు, నెక్స్ట్ ఏం చేస్తున్నావు ఇది చేస్తున్నావు, ఆల్ దీస్ థింగ్స్. ఓకే హీ వాజ్ వెరీ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. అండ్ హీ హాస్ లైక్ మీ తమ్ముడు, చిన్న బ్రదర్ లాగే నాకు ఎప్పుడు ఓకే ట్రీట్ చేశారు. ఎప్పుడైనాను 2-3 ఫంక్షన్స్లో వీ మెట్. అండ్ ఆయన పిక్చర్ హిందీ పిక్చర్ ఆడియో రిలీజ్కి నన్ను పిలిపించారు, నేను వచ్చాను. దాన్ని కాల్డ్ మీ ఫ్రమ్ దట్ ఇట్స్ కమ్ గోపాల్ కమ్ విల్ సిట్ అని. దట్ వాజ్ ఏబీసీఎల్ ప్రెజెంట్ సినిమా ఉండేది, నాకు ఏబీసీఎల్ తరఫు నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఓకే బికాజ్ ఐ వాజ్ డూయింగ్ ఏ ఫిల్మ్. కంపెనీ అనుకుంటా సినిమా తెలిసి కంపెనీ కాదండి, ఆమీర్ ఖాను మన రంగీలా ద పిక్చర్స్ రంగీలా ఆడియో రిలీజ్ గురించి. ఓకే ఓకే యా సో బట్ దట్ టైమ్ ఐ వాజ్ డూయింగ్ ఏబీసీఎల్ పిక్చర్ భాషా. ఏబీసీఎల్ పర్చేజ్ రజనీకాంత్ పిక్చర్ భాషా, తమిళ్ పిక్చర్. సో ఆ పిక్చర్కి హిందీ డైలాగ్ రైటర్గా, డబ్బింగ్ డైరెక్టర్గా నేనే ఉన్నాను. సో వాళ్ళ త్రూగా వచ్చి మళ్ళీ ఐ మెట్ హిమ్ వన్స్ అగైన్ అండ్ లైక్ దట్. ఈ ఆయనతో క్లోజ్నెస్ ఉండేది కొంచెం. భాషా సినిమా సంబంధించి చూస్తే కనుక చాలా అంటే సౌత్లో బాగా చాలా పెద్ద హిట్ అయినటువంటి సినిమా ఇది. తర్వాత వేరే భాషలో రీమేక్ అయింది, తెలుగులో హిట్ అయినా కానీ మిగతా కన్నడ కావచ్చు లేకపోతే మిగతా భాషలో చాలా రీమేక్ అయింది సినిమా. హిందీలో డబ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ఎలా వచ్చింది సార్ మీకు భాషా సినిమా? సార్ ఈ రోజు వరకు రజనీకాంత్ టు సే భాష లాంటి పిక్చర్ తమిళైనా హిందీనా ఇది రాలేదని. అంత బాగా హిందీలోకి అంత బాగా వచ్చింది. అమితాబ్ బచ్చన్ హిమ్సెల్ఫ్ సీన్ ద హిందీ వర్షన్. ఓకే ఐబీసీఎల్ తీసుకొని ఈ కేమ్ అండ్ హగ్ మీ, చాలా బాగుంది పిక్చర్, ఎవ్రీథింగ్. ఈ పిక్చర్ హిందీలో డబ్బింగ్ లాగే లేదు, స్టేట్ పిక్చర్ లాగా ఉన్నది, చాలా బాగా ఉంది. అండ్ రజనీకాంత్ ఆ పంచ్ డైలాగ్ వాజ్ వెరీ मैं एक बार बोलूं तो 100 बार बोलने के बराबर है. भाषा मानिक भाषा. Okay. That dialogue was very hit in Hindi also. అలాగా జర్నీ. అంటే ఒక రకంగా ఆ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ వచ్చేసి బాలీవుడ్ నేపథ్యం ఉంటుంది, హిందీ నేపథ్యంలో ఉంటుంది. ఎస్, షూట్ ఆల్సో బాంబే అంతా ఉంది అని దానివల్ల ఇట్ వాజ్ బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం చాలా అయింది, పేరు వచ్చింది. ఈవెన్ డ్యూరింగ్ డబ్బింగ్ ఆల్సో నాకు చాలా ఆఫర్స్ వస్తుండేవి. ఓకే చిరంజీవి గారిది అంటే సో మెనీ మూవీస్, ఐ కంప్లీట్ మోర్ దెన్ 200 మూవీస్. చెప్పేసాను కదా. దాన్ని ఇందిరా ద టైగర్, తెలుగులో ఇందిరా, మా హిందీలో ఇందిరా టైగర్ పెట్టాం. ఓకే ఆ పిక్చర్ హిందీలో చాలా పెద్ద హిట్ అయిందండి. ఇవి రిలీజ్ 75 to 80 minutes ఆల్ ఓవర్ ఇండియాలోనే చాలా పెద్ద హిట్ అయింది. దాని పంచ్ డైలాగ్స్ అండ్ చిరంజీవి గారిది వే ఆఫ్ స్టైల్, డైలాగ్స్, డెలివరీ, ఎవ్రీథింగ్. ఏమంటే
డబ్బింగ్ అనేది ఇఫ్ యూ డూ ద జస్టిస్ విత్ ద క్యారెక్టర్, ఎస్ ఎగ్జాక్ట్లీ. అది బాగా చేసే ఉంటే, బికాస్ యాజ్ ఐ నో యాజ్ బీయింగ్ ఎ తెలుగు పర్సన్ ఐ నో తెలుగు బాగా నాకు వచ్చింది ఆ టైంలో. సో దాన్ని కరెక్ట్గా కూర్చోబెట్టి దాన్ని కరెక్ట్గా సింక్ చేసుకొని ప్రజెంట్ చేస్తే డెఫినెట్లీ సినిమా బాగా వస్తుంది. అంటే మాడ్యులేషన్ కావచ్చు, లేకపోతే ప్రొనౌన్సియేషన్ కావచ్చు, ప్రొనౌన్సియేషన్ ఆ క్యారెక్టర్ సూట్ అయినట్టు డబ్బింగ్ క్యారెక్టర్ వేయాలి, మనం డబ్బింగ్ ఆర్టిస్ట్ కరెక్ట్గా వేయాలి, హిందీ వర్డ్స్ కూడా కరెక్ట్గా వాడాలి. అవును, బికాజ్ నా దగ్గర నియర్లీ అబౌట్ 2000 డబ్బింగ్ ఆర్టిస్ట్ పనిచేస్తారు. 800-2000 మనిషి ఉంటారు. ఏ క్యారెక్టర్కి ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ షూట్ అవుతారు అని చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా ఒక టెస్ట్ తీసుకుని శాంపుల్ తీసుకున్న తర్వాత డబ్బింగ్ దిగుతాను నేను. ఇలాగ వెళ్ళిపోయింది. ఇప్పుడు లాంగ్వేజ్ కమాండ్ ఉంటే యూ కెన్ డూ వండర్స్ అండి. యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దట్ విచ్ లెవెల్ యూఆర్ డూయింగ్ అని దీనిలో చేస్తున్నారు. తెలుగుని చేస్తున్నా చాలా బాగుంది, తమిళ్ కూడా ఓకే రాగే, కానీ తెలుగుని చేస్తే ఇంకా నాకు ఇప్పుడు నియర్లీ 80%, 70-80% నాకు తెలుగు వస్తుంది, నాకు ప్రాబ్లం లేదు. సో దానివల్ల నాకు ఐ వర్క్ విత్ హిమ్, ఐ ఎంజాయ్ విత్ దట్. సో అంటే తెలుగు, హిందీతో పాటు అంటే తమిళ్తో పాటు మలయాళం కావచ్చు, కన్నడ కావచ్చు, మిగతా భాషలు ఆల్మోస్ట్ ఇంకా 7-8 లాంగ్వేజ్ వరకు కూడా మీరు డబ్బింగ్ రైటర్గా పనిచేశారు. చేశాను. సో యాక్చువల్లీ ఈ హాలీవుడ్ మూవీస్ కూడా చేశాను. అదే హాలీవుడ్, ఆర్మర్ ఆఫ్ గాడ్, జాకీ చాన్ పిక్చర్, సో మెనీ పిక్చర్, పోలీస్ స్టోరీ 1, 2, 3, 4. ఆ తర్వాత జాకీ చాన్ సో మెనీ ఐ థింక్ 30-40 మూవీస్ ఐ డన్ జాకీ చాన్ పిక్చర్స్. తర్వాత ఆర్మర్ ఆఫ్ గాడ్ అని ఒక పిక్చర్ వచ్చింది. సారీ, ఆర్మర్ ఆఫ్ గాడ్ ఐ టోల్డ్ యూ. ద వన్ మోర్ ఫాస్ట్ డెంజన్స్ అండ్ డ్రాగన్స్ వచ్చింది. తర్వాత ఇంకో సినిమా సముద్రపు దొంగలు అనుకుంటాను, తెలుగులో కూడా డబ్ చేశాను, దట్ ఈస్ సముద్రపు దొంగలు. వెరీ బిగ్ హిట్. తెలుగులో కూడా హిట్ అయింది బాగా సముద్రం. ఆ టైంలో తెలుగు ఆడియన్స్కి బాగా లైక్ చేశారు ఆ పిక్చర్ని. ఆ టైంలో ఒక వే ఉండేది, ఇంక బాలీవుడ్ మూవీస్ అన్ని ఇక్కడ చేస్తుంటే డబ్బింగ్ బాగుతుంది. ఇప్పుడు మన ఇండియా మూవీస్ డబ్బింగ్ అవుతూ ఉంటే అది కొంచెం తగ్గింది కొంచెం. అంటే ఇప్పుడు కొంచెం పాన్ ఇండియా సినిమాలు పెరగడం అనేది ఒక రకంగా కూడా మీకు కొంత ఇబ్బంది. పీపుల్ ఆర్ లైకింగ్ పాన్ ఇండియా మూవీస్ ఓన్లీ. బాంబేలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో 100లోంచి దూరందరూ లాంటి పిక్చర్ హిట్ అవుతుంది, కానీ రాకపోతే పాన్ ఇండియా మూవీస్ చాలా బట్టి సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. సో మీరు పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి చూస్తే కనుక మీరు రైట్ చేసిన సినిమాలు ఏమైనా సార్? నేను చాలా సినిమా చేశాను. అవును. ఓకే. అంటే దీంతో పాటు ఇప్పుడు మీరు బాహుబలి సినిమాకి సంబంధించి కూడా మీరు డబ్బింగ్ రైటర్గా చేశారు, అనుకున్నారు అనే ప్రయత్నం చేశారు మీరు. అంటే నేను ఐ వర్క్ మోస్ట్లీ జీ టీవీ కూడా నేను పనిచేస్తుంటాను. ఓకే. ఐఎమ్ వెరీ క్లోజ్ టు జీ పీపుల్. బాహుబలి ఈ కంపెనీ నుంచి ఎవరో ఫోన్ వచ్చింది నాకు. ఓకే. అసిస్టెంట్ రైటర్ లేకపోతే సమ్ ప్రొడక్షన్ పీపుల్. సో ఇలా మీరు హైదరాబాద్ రావాలి, ఇలా ఈ సినిమా స్టార్ట్ అవుతున్నది, అండ్ ఒక 2-3 months వాటి ఉండిపోయి యూ హ్యావ్ టు ఫినిష్ ద వర్క్ అండ్ ఎవ్రీథింగ్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చేసి పెట్టారంటే నో ప్రాబ్లమ్ అమ్మా చెప్పిన కంటే. బట్ ఇమీడియట్లీ ఐ కెనాట్ మూవ్ బికాస్ కంపెనీ పిక్చర్ ఉంది. స్పైడర్, ఐ వాజ్ డూయింగ్ స్పైడర్, మహేష్ బాబు పిక్చర్, స్పైడర్ చేస్తున్నాను. సో ఆ పిక్చర్ ఫినిష్ చేసుకొని ఓ 20-25 days అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఫినిషింగ్ నుంచి సాంగ్ రికార్డింగ్ ఏంటి మిక్స్ చేసి ఇచ్చిన తర్వాత ఐ విల్ నాట్ టేక్ ఎనీ అదర్ అసైన్మెంట్, ఐ విల్ కమ్ డైరెక్ట్లీ అని. లేదు సార్ ఇమీడియట్ 2 daysలో మీరు వచ్చేయాలి, హైదరాబాద్ వచ్చేయాలి, యూ హ్యావ్ టు సిట్ విత్ ద డైరెక్టర్ అండ్ ఆల్ దిస్. ఒక రకంగా అంటే మహేష్ బాబు స్పైడర్ మూవీ వల్ల మీరు బాహుబలిని మిస్ చేసుకున్నారు. అలా అనుకోరం, లేకపోతే నాకు లక్ లేదు ఆయనతో పనిచేయండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, సచ్ ఎ బిగ్ డైరెక్టర్. ఎనీ టైమ్ నెక్స్ట్ టైమ్ ఇఫ్ యూ కాల్ డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. అంటే బాహుబలి తర్వాత కానీ బాహుబలి 2 కావచ్చు, ఆ తర్వాత దాంతో మరి ఆ టీంతో కంటిన్యూ అయిపోలేదు. బట్ ఆ తర్వాత నాకు మరి నేను బికాస్ దట్ మై మిస్టేక్ ఆల్సో, ఐ కుడ్ నాట్ గో టు హిమ్. సో నేను వెళ్ళలేదు. మరి నెక్స్ట్ టైం ఎనీ టైం వాళ్ళు నన్ను పిలిచారు అనుకోండి, నేను వెళ్తాను. వెళ్ళి డెఫినెట్లీ ఐ విల్ లవ్ టు వర్క్ విత్ హిమ్ ఎనీ టైమ్. ఐ వాంట్ మై తెలుగు డైరెక్టర్స్ ఇంకా బాగా రావాలి, ఇంకా పైకి రావాలి నా ఫీలింగ్ ఉంది. దాని గురించి ఎనీథింగ్ ఐ కెన్ డూ ఫర్ దట్. రాజమౌళి గారిది వారణాసి సినిమా ఒకటి నడుస్తుంది. ఆ సినిమా సంబంధించి చూస్తే కనుక భాషల పరంగా చూస్తే చాలా రకరకాలైనటువంటి డిఫరెంట్ లాంగ్వేజ్ ఉండేలా కనిపిస్తుంది. అంటే మనకి సంస్కృతం కావచ్చు, లేకపోతే పర్టికులర్ పక్కా తెలుగులాగా మాట్లాడేలాగా ఈ అవకాశం ఉంది. ఈ ఛాన్స్ మీకు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? పిలిచారే డెఫినెట్లీ వెళ్తాను. నాకు కమాండ్ ఉంది ఆ లాంగ్వేజ్లో. దే ఆర్ డూయింగ్ ఇన్ వారణాసి లోగో షూట్ చాలా మటుకుంది. సినిమా సబ్జెక్ట్ వారణాసి అంటూ ఉంటుంది. అక్కడ వారణాసిలో దెర్ ఈజ్ ఎ భోజ్పురి టచ్ కూడా ఉంది అక్కడ. ఐ నో భోజ్పురి ఆల్సో. వారణాసి యూపీలో ఒక టచ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. బీహార్ వెళ్ళిపోతాం కదా, పట్నా గిట్నా వస్తుంది కదా. సో ఆ బెల్ట్ కొంచెం భోజ్పురి టచ్ ఉంది. ఇఫ్ గురుగారు పిలిచారంటే డెఫినెట్లీ లవ్ టు వర్క్ దెమ్.
ఇప్పుడు మేము కూడా కోరుకుంటున్నాం సార్ యాక్చువల్గా మీరు రాజమౌళి గారితో సినిమా చేయాలి లేదా వర్క్ చేయాలని చెప్పేసి డెఫినెట్లీ. ఆశిస్తాను. అండ్ డెఫినెట్లీ ఐ డూ జస్టిస్, ఐ విల్ వర్క్ హార్డ్ బికాజ్ లాంగ్వేజ్ తెలిసిన తర్వాత ఎనీ టైం ఏమైనా ఆర్టిస్టులు హిందీ ఆర్టిస్టులు వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయగలను, ఏమన్నా తెలుగు వాళ్ళకి హిందీ బాగా తమిళ చెప్పగలను, వాళ్ళు కావచ్చు లేదా తమిళ మలయాళం కావచ్చు, చెప్పగలను, మలయాళం, బికాస్ దట్ ఇస్ ఎ పాన్ ఇండియా మూవీస్, ఆల్ ఆర్టిస్టులు ఉంటారు. అవును. సో డెఫినెట్లీ ఐ విల్ లవ్ టు వర్క్. యాక్చువల్లీ మీరు యాక్చువల్లీ పాన్ ఇండియా డైరెక్టర్ లాగా పాన్ ఇండియా రైటర్ కూడా మీరు యాక్చువల్గా బేసికల్గా పాన్ ఇండియా రైటర్ అనుకోవచ్చండి, చెయ్యాలి, ఇంకా బాగా చెయ్యాలి. సో మొత్తం చూస్తే కనుక 200 సినిమాలకు పైగా మీరు సినిమాలు చేశారు, రైటింగ్ చేశారు సార్ సినిమా. ఆ 200 సినిమాలో మీకు ఎప్పుడైనా టఫ్ అనిపించిన సందర్భాలు ఉన్నాయా? కొన్ని సినిమాలు లైక్ అపరిచితుడు, అపరిచితుడియా, దాంట్లో 3 క్యారెక్టర్స్ అండి. అవునవును, అంటే 3 మెన్, 3 నంబి, అపరిచిత, ఇంకా వీడు రోమియో, రెమో. ఆ 3 క్యారెక్టర్ని నేను ఆ డైలాగ్స్ రాసినప్పుడు జస్టిఫైస్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఓకే. నార్మలీ హీరో అంటే 2 days 3 daysలో ఐ ఫినిష్. ఓకే. రూల్ 2 days. ఐ హెడ్ డన్ అబౌట్ 7 days. ఓ, ఆస్కర్ మూవీ నాకు ఫుల్ హ్యాండ్ ఇచ్చారు. అట్లా కాదు సార్, అసలు అంటే 7 daysలోనే రైటింగ్ అయిపోయింది మీది? రైటింగ్ ఎట్ 1 month. ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద డబ్బింగ్. ఆ ఓకే. క్యారెక్టర్ చేయడానికి 7 days పట్టింది నాకు, హీరో క్యారెక్టర్స్. ఓ, ఐఎమ్ టెలింగ్ ఓకే. రైటింగ్ ఐ డన్ ఫర్ 1 month. నేను ఒక 20-25 days కూర్చుంటాను మినిమం. ఓకే. ఓకే. ఫస్ట్ 2-3 సార్లు సినిమా చూస్తాను. థర్డ్ టైం ఆ సినిమా కూర్చోబెట్టుకుంటాను, మైండ్లో కూర్చోబెట్టుకొని ఏం చేసుకోవచ్చు యాజ్ పర్ ఫస్ట్ ఒరిజినల్ లాంగ్వేజ్, తెలుగైనా తమిళైనా హిందీ, దీనికి ఆడియన్స్కి ఏంటి బాగుంటుంది, ఓకే. రెండుని కలుపుకొని చేసుకొని విచ్ వే హ్యావ్ టు గో అని దాని ప్రకారం రాస్తాను. రాసిన మళ్ళీ నాకు ల్యాప్టాప్లో పెట్టుకొని సింక్ చూసుకుంటాను ప్రాపర్. సింకు బాగా ఉండాలి, యాజ్ వెల్ డైలాగ్ బాగుండాలి. సింక్ అంటే లిప్ సింక్ కూడా దగ్గరగా ఉండాలి కదా సార్ కొంచెం? అదే లిప్ సింక్ అంటే మీనింగ్ అదే. లిప్ సింక్ కరెక్ట్గా ఉండాలి, యాజ్ వెల్ డైలాగ్లో డైలాగ్ బాగుండాలి, డెలివరీ బాగుండాలి. అర్థం, అంత కష్టమైన డైలాగ్ పెట్టాను నేను. ఓకే. ఓకే. సింపుల్, ఈజీ టు అంటే అర్థమవుతుంది. పంచెస్ బాగుంటాయి, కామెడీ ఆల్సో, ఇఫ్ ఐ రైట్ ఆల్సో, అలా పెడతాను. ఆ సినిమాలో నేను కొంచెం బాగా కష్టపడ్డాను అండ్ ఆ రిజల్ట్కి వచ్చింది. అపరిచితుడు వాజ్ వెరీ బిగ్ హిట్, హిందీ ఆల్సో వెరీ బిగ్ హిట్. 100 days ఎక్కువ ఆడింది, పేరు వచ్చింది, విక్రమ్ గారికి పేరు వచ్చింది, సాంగ్స్ హిట్ అయ్యాయి, నా డైలాగ్స్ హిట్ అయ్యాయి. అంటే ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా మీకు సినిమాలకు సంబంధించి ఒక బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాలు, లేకపోతే ఆ సందర్భంగా మీకు డబ్బింగ్ వల్ల వచ్చినటువంటి ప్లస్ పాయింట్స్ కావచ్చు, ఇక్కడ నుంచి మేకర్స్ నుంచి ఏమన్నా అప్లాజ్ వస్తుందా సార్ మీకు? ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు షనం అంటే సేమ్ సమ్ పీపుల్ కేమ్ ఫర్ ఇందిరా ఆల్సో. వాళ్ళు నెక్స్ట్ పిక్చర్ పోతే వీ వాంట్ గోపాల్ రామ్ ఓన్లీ అంటారు. అలా జీ ఆల్సో మన డన్ అబౌట్ 10 to 15 years బ్యాక్ వాళ్ళకు సినిమా చేశాను. ఆ తర్వాత ఆల్ ద గుడ్ మూవీస్ లైక్ గీతా గోవిందం దేసే ఆ పిక్చర్ రన్ అయింది బికాస్ ఆఫ్ డైలాగ్స్. తెలుగులోని కదా, హిందీ డైలాగ్స్, తెలుగులో కూడా డైలాగ్స్ ఎవరికో ఇచ్చిందో అర్థం కాదు, వాళ్ళు ఒక స్టార్ట్ టు అని రాసిస్తారు. ఇక బీయింగ్ తెలుగు మీకు బాగా వచ్చును, అక్కడ ఎవరికి తెలియని తెలుగు అని మీరు బాగా చేస్తే మాకు జస్టిఫై చేస్తారని నాకు స్పెషల్లీ పిలిపించి ఆ సినిమా బాగా చేయాలని చెప్పినప్పుడు నేను ఇంకా బాగా చేసి ఇచ్చిన వాళ్ళకి. ఇట్ వాజ్ వెరీ బిగ్ హిట్ ఇన్ జీ నెట్వర్క్లోని. గీతా గోవిందం బాగా హిట్ అయింది. దాంతో గీతా గోవిందం మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో మంచి సాంగ్స్ బాగా ఉండేవి, డైరెక్ట్స్ బాగా పడ్డాయి. సో ఆ సేమ్ తెలుగు ప్రకారంగా హిందీ వచ్చింది కదా, సేమ్ మీనింగ్, సేమ్ పంచెస్ పడ్డాయి కదా అని. చాలా పెద్ద హిట్ అయింది. అంటే డైలాగ్స్ తో పాటు ఓన్లీ పాటలు కూడా మీరు రాస్తుంటారా? కొన్ని సినిమాకి రాశాను, కొన్ని సినిమాలకు రాస్తూ ఉంటాను. ఎక్కడైనా సమ్ ప్రాబ్లమ్ వస్తుంది రాయమంటే భాషకి రాశాను. ఎన్ని పాటలు? 2 songs రాశాను. సో వాళ్ళు రాయమన్నారు, మీరు రాయండి సాంగ్, ఎందుకంటే కరెక్ట్గా ఆ మీనింగే కావాలి. ఆ తమిళ ప్రొడ్యూసర్స్ వాళ్ళు వచ్చి మాకు రిక్వెస్ట్ చేశారు. సో నేను రాసిన సినిమా అప్పుడు. సో డైరెక్షన్ వైపు చూస్తే కనుక మీరు అంటే డైరెక్షన్ వైపు వెళ్ళడానికి తక్కువ సినిమాలు తీశారు యాక్చువల్లీ. సినిమాలు ఇప్పుడు నాకు తెలిసి ఒక 4-5 సినిమాలు మాత్రమే డైరెక్షన్ చేసినట్టు. 4-5 pictures. సో అంటే ఈ రైటింగ్లో ఉండిపోవడం వల్ల డైరెక్షన్ దూరంగా వెళ్ళారా, లేకపోతే నిజంగా డైరెక్షన్కి దూరంగా ఉండారా, కావాలని ఉన్నారా? నో పాయింట్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఇన్ సినీ ఫీల్డ్ యూ షుడ్ నాట్ సిట్ ఎంప్టీ హ్యాండ్స్. పని చేస్తూ ఉండాలి మీరు. నేను ఫస్ట్ పిక్చర్ చేశాను, అనొక ప్రేమ్ యుద్ధ చేశాను, అది హిందీలో చేశాను. ఆ పిక్చర్ యావరేజ్, బట్ ఇట్స్ ఓకే. డైరెక్షన్ చేశాను, మమతా కుల్కర్ని, ప్రశాంత్ వెల్దుర్తోని. పిక్చర్ వాజ్ గుడ్. మళ్ళీ ఇంకో పిక్చర్ దాని తర్వాత సెకండ్ దేదో ముజే ప్యార్ చేసింది. దట్ పిక్చర్ కుడ్ నాట్ బి ఏబుల్ టు రిలీజ్. యంగ్స్టర్స్ తీసాను, రిలీజ్ అవ్వలేదు సార్. అది స్టోరీ ఉంది దానికి. సో ఐ కుడ్ నాట్ రిలీజ్ దట్ పిక్చర్. సో దాంతో ఈ సందర్భంగా నేను అయ్యో నా సినిమాలు ఏంటంటే నాకు రైటింగ్
వస్తూ పోయాయి. ఓకే. నేను మళ్ళీ డైరెక్షన్ లేదు, నాకు రైటింగ్ వద్దు, నేను డైరెక్షన్కి వెళ్తాను కూర్చున్నాడు, వస్తుంది రాదు, ఖాళీ కూర్చోక. ఇండస్ట్రీలో యూ షుడ్ మెయింటైన్. ఓకే. సో రైటింగ్లో మంచి పేరు వస్తున్నది, రెస్పెక్ట్ వస్తున్నది, నాకు ఇష్టమైన వర్క్ కూడాను. ఓకే. డైరెక్షన్తో పాటు రైటింగ్ కూడా ఇష్టమే కదా, లాంగ్వేజ్లో కమాండ్ ఉంది. సో ఐ సే లెట్ us గో అని. మధ్య మధ్యన మళ్ళీ ఏదైనా మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చినా కూడా చేసాం. సెకండ్ పిక్చర్, థర్డ్ పిక్చర్ చేసాం. దెన్ ఐ ప్రొడ్యూస్ ఆల్సో వన్ పిక్చర్, బాబీ అని తమిళ్లో తీశాను నేను. ఓకే. సో ఆ పిక్చరు ఇది డూ వెల్, బాగా ఆడింది. ఆ పిక్చర్ అయిన తర్వాత ఇంకో పిక్చర్ నాకు తమిళ్లో ఇప్పుడు అది తెలుగులో ఇప్పుడు బాలాజీ మహిమ అని ఆ సినిమా డైరెక్షన్ అయింది. ఫోర్త్ పిక్చర్, ఫిఫ్త్ పిక్చర్ ఐఎమ్ గోయింగ్ ఇట్ అండర్ ప్రొడక్షన్లో ఉంది. ఇప్పుడు తెలుగు సినిమాకు డైరెక్ట్ తెలుగు సినిమాతో ఇప్పుడు అండర్ ప్రొడక్షన్. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలం వేరు, హిందీ సినిమా చేసిన టైం ఒకటి వేరుగా ఉంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి సిచ్యుయేషన్స్ ఎలా ఉంటుంది? అంటే డైరెక్షన్ పరంగా కావచ్చు, లేకపోతే కెమెరాస్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ వర్క్ కావచ్చు. ఎవ్రీథింగ్ హెస్ బికమ్ డిజిటల్ కదండి ఇప్పుడు. అదే ఆ కెమెరాలు అన్నీ డిజిటల్ అయిపోయి, ముందంతా మనకి ప్రాబ్లం ఉండి ఇంతే షూట్ చేసుకుందాం, నెగిటివ్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఓన్లీ బికాస్ కెమెరాస్ ఆర్ బికమ్ కాస్ట్లీ. అదర్వైజ్ దెర్ ఈస్ నో, మీరు ఎంతకోసం షూట్ చేసుకోవచ్చు. యూ కెన్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఇఫ్ ద ఆర్టిస్ట్ కోఆపరేట్ వీ కెన్ ఎక్స్పోజ్ మోర్. దాని తర్వాత వీ కెన్ టేక్ ఇట్ ఎ వెరీ గుడ్ 14,000 or 15,000 తీసుకుంటే మంచి ప్రొడక్ట్గా తీసుకురావచ్చు మనం. ఓకే. యాజ్ ఎ డైరెక్ట్ ఐమ్ టెలింగ్, అంటే ముందు మాకు లిమిటేషన్ ఉండేది. నెగిటివ్, అయ్యో నెగిటివ్ ప్రొడ్యూసర్ కూడా 2 కోట్ల సినిమా తీయాలంటే ఆ టైంలోనే ఇంత నెగిటివ్ చేద్దాం, ఇంత చేద్దాం, 100 rolls చేద్దాం అనువారి. నౌ ఇట్ ఈస్ నాట్ దేర్ కదా. డిజిటల్ వచ్చిన తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ కదా, ఎడిటింగ్లోనైనా, దీంట్లోనైనా, లేకపోతే సాంగ్ రికార్డింగ్ అయినా, లైటింగ్, ఈటింగ్, ఎవ్రీథింగ్ హెస్ ఇంప్రూవ్డ్ లైక్ ఎనీథింగ్. సో వీఆర్ బికమింగ్ ఏ వరల్డ్ క్లాస్ సినిమా ఆల్సో నౌ. అంటే ఇప్పుడు కథాపరంగా చూసినా సరే సార్, ఒక రకంగా చూస్తే అప్పుడు స్టోరీలు వేరు, ఇప్పుడు స్టోరీలు వేరు, లేదా స్టోరీ టెల్లింగ్ వేరే విధానంగా ఉండదు, కొత్తగా ఉండొచ్చు ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సినిమాకి సంబంధించి చూస్తే కనుక ఈ స్టోరీ టెల్లింగ్ ఎలా ఉండబోతుంది సార్? నేను ఎప్పుడైనా సినిమా చేసినప్పుడు ఐ డిస్కస్ ఆల్ ద ఆర్టిస్ట్ ఒక 3 days. ఐ బుక్ సమ్ హోటల్ ఆర్ సమ్వేర్. క్యారెక్టర్ అంతా డిస్కస్ చేస్తాం ముందు, ఫుల్ సబ్జెక్ట్. ఓకే. ఈ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్, ఇవి అన్ని సినిమా డిస్కస్ చేసి ఆ క్యారెక్టర్లో వాళ్ళని ముందే ఇన్వాల్వ్ చేసిస్తాం. ఓకే. దాన్ని ఇన్వాల్వ్ చేసిస్తే వెన్ ఐమ్ గో టు సెట్ నో, సో ఆ క్యారెక్టర్ని వాళ్ళు జస్టిఫై చేస్తాను, నా వే ఆఫ్ వర్కింగ్. అంటే ఆన్ ది స్పాట్ ఈ సీన్ అని చెప్తే వాళ్ళు అది ఆలోచిస్తారు. కానీ ఆ క్యారెక్టర్ ప్రకారంగా వాళ్ళకి ఫుల్ క్యారెక్టర్ తెలుస్తుంది. ఇవాళ వీళ్ళు కోర్ట్ సీన్ తీస్తున్నారా, లేకపోతే వాళ్ళు లవ్ సీన్ తీస్తున్నారా, వాళ్ళ మైండ్లో వస్తుంది. దాని ప్రకారం ప్రిపేర్ అవుతారు. సో ఐ గెట్ బెస్ట్ సర్వీస్. ఇలాగా పెద్ద దర్శకులందరూ కూడా ముందు ఇట్లా ప్రిపేర్ చేసిన వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం. అవును. మీరు కూడా సో మీరు కాబోయే బిగ్ డైరెక్టర్ కాబట్టి ఇది ఉండొచ్చేమో మోస్ట్లీ. సో దట్ నెక్స్ట్ ఇంకోటి బాలాజీ సంబంధించి ఒక సినిమా చేశారు మీరు. అవునండి. ప్రొడ్యూసరు, డైరెక్టరు కమ్ యాక్టర్ కమ్ ఇది ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? యాక్చువల్లీ చాలా బాగుందండి. అంటే నేను ఏరుకుండల వాడ భక్తుడిని. సో ఆయన మీద సినిమా ఇస్తే ఇప్పుడు ఏరుకుండల వాడారా అంటే తెలుగు వాళ్ళే కాదు, ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ ఆయనకి పేరుంది. సో చాలా మనతో డిస్కస్ చేశాను, సినిమా తీద్దాం అంటే. దేవుడితో అందరూ వెళ్తారు, దేవుడి సినిమా చాలా వచ్చాయి, కానీ ఒక భక్తుడిది దేవుడితో ఎరా అది కన్ఫ్రంటేషన్ ఉంటుంది. వారు పూజిస్తారు భక్తుడు దేవుడిని. పూజించిన తర్వాత దేవుడు వారి భక్తిని చూసి కరుణ చేస్తారు. ఆ కరుణని వారు కరెక్ట్గా తీసుకుంటున్నాడా, దాన్ని సమ్టైమ్స్ ఒక పేదవాడు ఉన్నాడు, వాడికి దేవుడా నాకు నువ్వు ఏదైనా వడ్డీ కాసు వాడా, నాకు ఏమైనా ఇస్తే ఇచ్చేస్తారు వాళ్ళు అనుకుంటాడు, చేస్తా అంటారు కూడా. సర్లే వీడు చాలా గురించి నాకు చేస్తున్నాడు కదా అని వీడు ఒక కను చూపిస్తాడు దేవుడు అనుకోండి. సో చూపించిన తర్వాత ఆ క్యారెక్టర్, మనిషి, ఆ భక్తుడు దాన్ని సదుపయోగం చేసుకుంటున్నారా, దురుపయోగం చేసుకుంటున్నాడా, విచ్ వే ఈస్ గోయింగ్. సో మెనీ పీపుల్ ఐ హావ్ సీన్ ఆ క్యారెక్టర్, అందుకే దాన్ని అలా డెవలప్ చేస్తున్నాను. డబ్బు వచ్చి వెంటనే ఇవాళ శనివారం అయితే పర్వాలేదు, పొద్దున్న పూజ చేయాలి, కొంచెం లేటుగా చేద్దామని, ఇవాళ బిజినెస్ మాట్లాడుకుందాం, ఐ గో దిస్ సైడ్ అని, అరా సింగరా, ఓకే సింగపూర్ వెళ్ళారా, ఓకే ప్లాన్ చేసుకుందాం. సో హీ చేంజెస్ టువర్డ్స్ దేవుడి మీద కరుణ, భక్తి అంతా తగ్గిపోతుంది. వాట్ హ్యాపన్, దేవుడు చూస్తారు, ఒక టైం అప్ చూసేసి ఓహో ఇలా అనుకుని టక్కని చేయి ఆపుతాడు. ఓకే. సో ఆపేసరికి అప్పుడు వీరికి రిలైజ్ అవుతుంది నేను ఎక్కడ తప్పిలేనా అని. దెన్ థింగ్స్ కథకు సంబంధించి మొత్తం. సో సమ్ పాయింట్స్ నేను మీకు అది చెప్పాను. సో ఇలాంటిది ఓ భక్తుడి దేవుడితో కన్ఫ్రంటేషన్ ఏంటి, హౌ ఈజ్ డూయింగ్ అని.
దాన్ని చూద్దాం. దేవుడికి సంబంధించినటువంటి ఆంక్షలు కూడా, దేవుడికి ఆంక్షలు ఉంటాయి, అవును, ప్రేమలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి, అన్నీ రకరకాలుగా ఉంటాయి భక్తులకు సంబంధించి ఉంటాయి. అన్ని కానీ వారు దాన్ని దురుపయోగం చేస్తూ దేవుడు చూస్తే అదే, అదే, అదే. దానికి లిమిట్ ఇస్తాడు. అవును, పూర్తిగా అయితే దాన్ని ఎప్పుడు ఈ భక్తుడు పాడవకుండా దాన్ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాడు దేవుడు. భక్తుడికి ఎంత స్వేచ్ఛ ఇస్తాడో అట్ ద సేమ్ టైం అంతే కంట్రోల్ కూడా చేస్తుంటారు దేవుడు. చేస్తాడు దేవుడు. ఆ ఛాన్స్ ఉంటుందని చెప్పేసి Yes. ఆ సినిమా సంబంధించి చూస్తాం. అంటే ఆ సినిమా సంబంధించి చూస్తే మీరు ప్రొడ్యూసర్గా మీరు చేశారు, డైరెక్షన్ మీరే చేశారు, మెయిన్ యాక్టర్గా చేశారు. ఈ 3 వర్కులు చేస్తున్నప్పుడు మీకు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే పాజిటివ్ థింగ్స్ ఏంటి? అట్లా పాజిటివ్ థింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, 10%. ఓకే ఓకే ఏ యాక్టర్ కెన్ డైరెక్టర్ బికమ్ యాక్టర్, డైరెక్షన్ యాక్టింగ్ ఒక లెవెల్ దాకా ఓకే. ఓకే వెన్ యూ డూయింగ్ ప్రొడ్యూసింగ్ ఆల్సో, సో మీ మైండ్ అంతా అక్కడే ఉంటుంది. మీరు ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేయలేదు. మీరు క్యారెక్టర్ని జస్టిఫై చేయాలంటే యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ దాట్. అయ్యో ఇవాళ 6 o'clock తర్వాత మళ్ళీ బ్యాటలు పెరిగిపోతాయో, ఇవాళ 9 వరకు చేద్దామా లేదా మైండ్లో వచ్చేస్తుంటే, కానీ దేవుడి సినిమాకి బడ్జెట్ 3-4 crores ఎక్కువ ఉండదు మనకి. ఆ బడ్జెట్లోనే మనం అనుకుంటాం చేసుకుందాం అని. మళ్ళీ ఒక కాల్ షీట్ పెరుగుతుంది, ఆ మైండ్లో వచ్చేస్తుంటే సమ్వేర్ నేను చాలామంది చేస్తుంటారు కానీ తక్కువే నేను చేయలేకపోయాను. ఆ మైండ్ వల్ల ఆ క్యారెక్టర్ బాగా చేశాను, పాత్ర మీరు నటన మాత్రం చాలా బాగుంది. కానీ ఇంకొంచెం బాగుండేది కావాలి. ఆ ప్రొడక్షన్ అది లేకపోతే నా తల మీద లేకపోతే ఐ వుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్ అనిపించింది. ఈవెన్ దో జీ పీపుల్ హావ్ టేకన్, జీ నెట్వర్క్లో వరల్డ్ ప్రీమియర్ అవుతుంది, అది షార్ట్లో అయిపోతుంది. అది వాళ్ళు బాగా బిగ్ స్కేల్లో చేద్దాం అంటున్నారు. సో దే ఆల్ లాంగ్వేజెస్, ఓ మై గాడ్ బాలాజీ మహిమ అండ్ తిరుమల పెరుమే అని వస్తుంది. ఇంకా మేబీ వి మే డూ కన్నడ అండ్ మలయాళం ఆల్సో అని. సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు చూస్తే కనుక ఆ ట్రైలర్ చూస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. నిజానికి మీరు చూసారు కదా, చాలా బాగుంది ఆ ట్రైలర్, చాలా బాగుంది. మేకింగ్ పరంగా కావచ్చు, లేకపోతే మీ పర్ఫార్మెన్స్ తక్కువ అంటారు కానీ నిజంగా కరెక్ట్ ఆ యాప్ట్గా క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అయ్యేలాగా మీ పర్ఫార్మెన్స్ కూడా ఉండేలా కనిపిస్తుంది. క్లైమాక్స్ దాని ఉండదు గ్యాప్. క్లైమాక్స్ దేవుడు దిగి వచ్చిన తర్వాత నేను కాళ్ళలో పడిపోయి అది చాలా ఉందో అందరూ ఏడిచేసారు అక్కడ. అది చాలా తప్పైపోయింది, క్షమాపణ అడుక్కొని నేను చాలా బాగా చేశాను. నేను ఇప్పుడు పోయి ఆ తర్వాత త్యాగం చేసిస్తాడు. సో యాక్టింగ్ అనేది కూడా మీ కెరీర్ అయినా సార్, అంటే మా మొదటి నుంచి యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్? దట్స్ ఎ గుడ్ పాయింట్ దట్ యువర్ ఆస్క్డ్ దట్. డ్యూరింగ్ కాలేజ్ డేస్ ఐ యూజ్డ్ టు డూ ప్లేస్ అని చేస్తుండేవాడిని. ఒక లోపల ఒక యాక్టర్ లోపల ఉన్నాడు, లోపల యాక్టర్. కానీ సందర్భాలు రావాలి కదా అనుకొని సరైన మొదలు, బికాజ్ నా ఫీల్డ్ మా ఫ్యామిలీ నేను ఒక్కడే ఫీల్డ్కి ఎంటర్ అయ్యాను. ఆల్ ఆఫీసర్స్ అండ్ ఎవ్రీ దాంట్లో వెళ్ళిపోయారు, వాళ్ళు అంత వర్క్లో వెళ్ళిపోయారు. సో నేను వచ్చిన తర్వాత దాన్ని కష్టపడాను. నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేదు, నా కాల్ నేనే వచ్చి నేను నా కష్టపడి ఎంటర్ అయ్యాను ఆల్ ఫీల్డ్, ఈవెన్ బాలీవుడ్ అయినా. ఆ టైంలో ఉన్నటువంటి నెపోటిజం కూడా స్ట్రాంగ్గా ఉంది, ఇంకా భారీగా ఉంది అప్పుడు కూడా. అవును, చాలా చాలా ఇన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి, మీకు తెలియని ఉంటుంది. సో అన్నీ ఉంటాయి. సో ఈవెన్ దో ఐ సక్సీడ్ ఎ లిమిట్, కానీ ఎప్పుడైనా ఉండేది ఒక మంచి క్యారెక్టర్ వస్తే నేను చేస్తాను. స్మాల్ క్యారెక్టర్ చాలా ఆఫర్స్ వచ్చాయి నాకు, బ్రదర్ క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్స్. ఐ వాంట్ టు డూ మెయిన్ క్యారెక్టర్ చేసి, లేదంటే నాకు ఒక డైరెక్షన్లో పోతాను చేసుకుని వీ మే డూ మై ఓన్ పిక్చర్ ఐ కెన్ డూ. ఆర్ ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ వట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇన్ తెలుగు ఆల్సో బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఖైదీ క్యారెక్టర్ని చేస్తున్నాను. ఐ కెనాట్ రివీల్ మచ్ ఫర్ దాట్. అది చేస్తున్నాను, అది ఒక 10 days షూట్ బ్యాలెన్స్ ఉంది. సో అది కూడా బాగా వస్తుంది. సో దేర్ సంబడి ఈజ్, ఐఎమ్ నాట్ ఎ ఫుల్ ప్రొడ్యూసర్, 2 producers ఉన్నారు. నేను డైరెక్షన్ ప్లస్ చిన్న పార్ట్నర్ దానిలోని. సో ఆ పిక్చర్లో నేను జస్టిఫై చేస్తాను, నాకు నమ్మకం ఉంది. నటుడుగా చేస్తాను. అంటే ఒక ఖైదీ క్యారెక్టర్, ఒక ఫుల్ లెంత్ రోల్ కూడా మ్యాక్సిమం గుడ్ లెంత్ ఫుల్ లెంత్ రోల్. సో అంటే ఇప్పుడు డబ్బింగ్ రైటర్గా చూస్తే కనుక, తెలుగులో పర్టికులర్గా చూస్తే కనుక తెలుగులో తక్కువ సినిమాలు చేసినట్టుగా కనిపిస్తున్నారు మీరు? లేదండి, నేను తెలుగులో చాలా సినిమాలు చేశాను. అంటే మీరు ఇందిరా చెప్పారు, లేకపోతే కరెక్ట్గా అంటే పెద్ద ఇప్పుడు లేటెస్ట్గా కూడా సమ్ మూవీస్ డన్. మా నాన్న సూపర్ హీరో, సంబాలా లేటెస్ట్ హిట్, ఇట్ ఈస్ రన్నింగ్ స్టిల్ ఇన్ బాంబే అండ్ ఎవ్రీ ప్లేస్. చేసిన సినిమా చాలా. బట్ ఈ 10 సినిమాలు మీకు పేర్లు చెప్పాను కదా, వెరీ బిగ్ హిట్ అయింది, నాకు నచ్చాయి, డైలాగ్స్ బాగా హిట్ అయ్యి, క్యారెక్టర్ వైజ్ ఎవ్రీథింగ్ బాగా పడ్డాయి డైలాగ్స్, అండ్ రెవెన్యూ బాగా వచ్చింది ప్రొడ్యూసర్స్కి, నాకు పేరు వచ్చింది. అదర్వైజ్ సో మెనీ మూవీస్. సో సంబాల సంబంధించి ఎట్లా ఉంది సార్, వర్కింగ్ స్టైల్ ఎలా ఉండదు సంబాల? అంటే ఈ జనరేషన్లో చూస్తే బాగుంది. ఆ సబ్జెక్ట్లోనే చాలా ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అనుకోవచ్చు, మీకు నాట్ యూనివర్సల్ సబ్జెక్ట్ అది. సో డబ్బింగ్ చేసినప్పుడే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అండ్ ప్రొడ్యూసర్స్ ఇంత టైంలో ఫ్రేమ్ వర్క్లో కావాలన్నారు. ఐ వాజ్ ఇన్ డూయింగ్ సమ్ అదర్ మూవీ, జీ వాళ్ళకి చేస్తున్నప్పుడు ఇది సడన్లీ
గోపాల్ గారు నాకు చేసి పెట్టారు అర్జెంటు అని చెప్పేసరికి సో ఓకే మరి సైబిలిటీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం ఇది అనుకుని చెప్పారు. ఓకే. సో ఆ పిక్చర్స్ అలా బాగా వచ్చింది. అండ్ దే ఆల్సో లైక్ వెరీ మచ్. ఓకే. ఆఫ్టర్ సమ్ ఇంప్రూవ్మెంట్ దే సే 1 or 2 సాంగ్ దే యాడెడ్ దట్ ఆల్సో ఐ గెట్ టైంలో చేసి ఇచ్చేసరికి ఓకే. హిందీలోకి రిలీజ్ అయింది. అఫ్కోర్స్ 70s అవుట్ అయిపోయింది బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్, సెన్సర్ ప్రాబ్లమ్ అయితే అనుకుంటాను ఓకే. వాళ్ళకి. దానివల్ల తర్వాత రిలీజ్ చేశారు. ఐ థింక్ సెకండ్ థర్డ్ వీక్ ఇట్ ఇస్ రన్నింగ్ ఇన్ నార్త్. ఓకే. ఓకే. నార్త్లో కూడా మంచి పేరుంది, బాగా వచ్చింది వస్తుంది పిక్చర్, మంచి. బాగా వచ్చింది. ఓటీటీ వస్తుంది మ్యాక్సిమం కదా అక్కడ వచ్చేస్తుంది. రిలీజ్ అయింది సార్ యాక్చువల్ 22 నుంచే రిలీజ్ అయిపోయింది యాక్చువల్గా. ఓటీటీయా? బట్ ఐ డోంట్ థింక్ సో ఇది హిందీ రాలేదు అనుకుంటాను ఇంకా. ఓకే. తెలుగు వచ్చిందని ఇంకా వాళ్ళు కన్నడలో కూడా రిలీజ్ చేస్తాను చెప్పారు యాక్చువల్లీ వీళ్ళు. కన్నడలో కూడా చేస్తారు. సో అది డిఫరెంట్ థింగ్. అంటే తెలుగులో చూస్తే ఇప్పుడు కార్తికేయ 2 కూడా మీరు చేశారు నాకు తెలిసి. కార్తికేయ 2 చూస్తే కనుక కార్తికేయ కార్తికేయ 2 is it was a very big hit. బిగ్ హిట్. And Nikhil, such a big good artist, such a మంచి మనసు అయింది. ఓ ఆయన డబ్బింగ్ నేనే చేయించాను. హీ వాంట్స్ మీ టు డబ్, మీరు రావాలి సార్, మీరు తెలుగు హిందీ మీకు బాగా వచ్చు, నాకు చేయించారండి. ఐ స్టేడ్ హియర్, ఈ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ మై స్టేయింగ్ ఎవ్రీథింగ్ 10-15 days ఉండి బాగా ఆయన క్యారెక్టర్ ఆయనతో డబ్బింగ్ చెప్పించాను. అండ్ ఆ డబ్బింగ్ చెప్పిన ఈ ఆనందం ఏంటంటే ఆయనకి చాలా హ్యాపీనెస్. నా డబ్బింగ్ చెప్పానండి. నార్త్లో కూడా బాగా తీసుకున్నారు ఆయన, ఎక్కడన్నా టచ్లో లేదు, పక్కా హిందీ మాట్లాడినట్టు ఉండేది. ఓకే. వెరీ గుడ్ డబ్బింగ్. అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఈ సే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ మీ అని. ఓకే. అంటే ఆ కారణంగా స్వయంభూ సినిమాలో కూడా ఈయన నిఖిల్ కూడా యాక్ట్ చేయబోతుంది, నిఖిల్తో డబ్బింగ్ చెప్పబోతున్నారు అని చెప్పేసి ఒక అనిపిస్తుంది సార్. అది ఇంకా రివీల్ చేయకూడదు ఇంకాను. అంటే నిఖిల్ సినిమాల సంబంధించి చూస్తే కనుక మాక్సిమం ఈ మధ్య అంటే కార్తికేయ 2 నుంచి కూడా పాన్ ఇండియా సినిమాల వైపు అవును అవుతున్నారు, తీస్తున్నారు. స్వయంభూ చూస్తే కూడా అలాగే ఉంది. అవును. సో కార్తికేయ 2లో మీకు బిగ్గెస్ట్ అప్లాజ్ వచ్చింది కాబట్టి అవును, స్వయంభూ కూడా మీరే చేయబోతున్నారు, చేస్తారు అని కూడా అనుకోవచ్చు సార్. అనుకోవచ్చు. ఇంకా ఏమి అరాక టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్, దట్స్ బట్ ఓకే. ఓకే. ఐ కెనాట్ కన్ఫర్మ్ అట్ దిస్ జంక్చర్. ఓకే. స్వయంభూ చాలా పెద్ద పిక్చరు, చాలా చూసారా మీరు యాక్చువల్గా? ఓకే. పెద్ద సినిమా అని చెప్తారంటే ఆల్మోస్ట్ సినిమా చూసారు కాబట్టి సో మాక్సిమం కన్ఫర్మే కదా సార్ ఆల్మోస్ట్ మీరు ఇంకా ఓకే. అది ఇంకా డెఫినెట్లీ చేస్తే డెఫినెట్లీ చాలా పెద్ద హిట్ అవుతుంది. నిఖిల్ గారికి కూడా చాలా బాగా, చాలా పెద్ద. సో ఇప్పుడు మీకు సంబంధించి వారసులు ఎవరున్నారు సార్? అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, పర్టికులర్గా ఇండస్ట్రీ నుంచి వారసులు ఎవరైనా ఉన్నారా మీకు? ఎలా ఉన్నారు? ఎవరు లేరు. నేను ఐ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ ఆల్సో టు కమ్. ఓ వన్ సన్ ఈజ్ ఏ డాక్టర్ ఓ అయిపోయారు. అండ్ ఆల్ ద ఎల్డర్ వన్ ఈజ్ ఇన్ లండన్, ఇప్పుడు ఇండియా వచ్చున్నారు. ఓకే. సో ఈజ్ ఇన్ ఫైనాన్స్. సో అందరూ గుడ్ లుకింగే, చాలామంది ఆఫర్స్ కూడా వచ్చింది. ఓకే. బట్ వద్దమ్మా సినిమా ఇండస్ట్రీ కంటే మీరు యూ డూ యువర్ కానీ ఇప్పటివరకు అయితే లేదు. తర్వాత ఏం చెప్పలేము. ఓకే. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వెళ్ళిపోయి అతను ఇండస్ట్రీకి వచ్చారు కదా. అవునవును. సో కాంట్ సే. సో నాకు వేరే నేనే ఓన్గా చేసుకొని పైకి వచ్చాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. డబ్బింగ్ నుండి, డైరెక్షన్ నుండి, ఈవెన్ యాక్టింగ్ 200 సినిమాలకు పైగా రాశారంటే చిన్న విషయం కాదు సార్, చాలా బిగ్గెస్ట్ థింగ్ ఇది. చెప్పాను కదా, అంటే పాన్ ఇండియా రైటర్గా కూడా మీరు ఉన్నారు. అవునా? భోజ్పూరి చేశారు, లేకపోతే తమిళ, కన్నడ, మలయాళం అన్ని రకాలు చేశాను. అండ్ రాజ్ కుమార్, దట్స్ వెరీ బిగ్ హిట్ ఆఫ్ కన్నడ పిక్చర్. రాజ్ కుమార్ ఆయన పిక్చర్ నేనే చేశాను. రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ సినిమాకు నేనే చేశాను. అంటే యంగ్స్టర్స్తో పనిచేస్తున్నప్పుడు కూడా ఎలా ఉండేది సార్ యాక్చువల్గా? అంటే రైటింగ్ ఇస్ డిఫరెంట్ అనుకో, ఆఫ్ కోర్స్. వాళ్ళతో కలిసిన తర్వాత వెన్ దే ఎంజాయ్ బాగా, దే ఫీల్ హ్యాపీ ఆల్సో, మనకి హ్యాపీ ఉంటుంది. మనకి ఆ సినిమా చూసిన తర్వాత చాలా బాగా వచ్చిందంటే నేను యంగ్స్టర్, నేను యంగ్గానే ఉంటాను. ఐ బికమ్ యాజ్ ఏ ఎవరితో అరౌండ్ యంగ్గానే ఉంటాను నేను. దానిలో అది దెర్ ఇస్ నో దూరాయ్ రెండు అది లేకుండాను అలాగే మూవ్ అయిపోతూ ఉండాలి మనం జనరేషన్ టు జనరేషన్. అండ్ ఓన్లీ థింగ్ ఇస్ యాజ్ యూ ఆస్క్ నో, తెలుగు వాడుగా 200+ సినిమా చేసి హిందీ, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఐ ఫీల్. నాకు తెలుగు సినిమాలు చేస్తారు, హిందీ చేస్తారు. కానీ ఒక రకంగా చూస్తే కనుక భారతదేశంలో ఇంకెవరు లేరు అనుకుంటా. రాసిన ఎవరు లేరు. అంటే మీరు బేసికల్గా హిందీ పర్సన్ అయినప్పటికీ కూడా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తిగానే చెప్తున్నారు. నేను హిందీ చేస్తూ ఉంటాను, హిందీ సినిమా వాళ్ళు చేస్తుంటారు. మేబీ తెలుగు వాడుగా మై మదర్ టంగ్ తెలుగుని డెఫినెట్లీ చెప్తాను నేను. అలాంటి హిందీలో నేను చేసిన సినిమాలన్నీ మోస్ట్లీ తెలుగులో కొన్ని చేశాను, బట్ హిందీ మెయిన్ కదా అండి. దాన్ని నాకు మోర్ దెన్ 20% చాలా 200 పైగా సినిమాలు అనేది చిన్న విషయం ఏం కాదు యాక్చువల్గా. చాలా అంటే పైగా ఎర్లీ 90s నుంచి కూడా మీ కెరీర్ స్టార్ట్. ఎర్లీ 90s నుంచి మొదలు పెడితే ఇప్పుడు దాకా మీరు
హ్యాపీగా సక్సెస్ఫుల్గా అవుతున్నాను సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు మళ్ళీ దేవుడి దేవుళ్ళ సక్సెస్ఫుల్ ఎప్పుడూ బిజీగానే ఉంటాను. ఐ డోంట్ థింక్ సినిమా ఇండస్ట్రీలో మీరు ఖాళీ కూర్చోకూడదండి. మైండ్ కొంచెం ఫ్రీ ఉంచకూడదు. వర్క్ చేస్తూనే ఉండాలి, మూమెంట్ ఉంటూ ఉండాలి, ఏదో ఒక పని చేయాలి. అంటే మీకు నచ్చిన పని చేయాలి. ఏదో ఒక పని అంటేను నాకు నచ్చింది డైరెక్షన్, రైటింగ్ ఆర్ యాక్టింగ్. సో నేను రైటింగ్లో ఉన్నారు మీరు, కాకపోతే పోతున్నా అవుతూ ఉంటుంది. ఆల్రెడీ 2-3 పిక్చర్స్ డిస్కషన్లో ఉన్నాయి. అది ఏది ముందు స్టార్ట్ చేయాలో ఇంకా స్టార్ట్ చేస్తాను, వెళ్ళిపోయి ఇమీడియట్లీ ఐ హావ్ టు స్టార్ట్. ఇన్ బిట్వీన్ ఒక 10 days షూట్ ఉంది. అది ఇక్కడైనా లేకపోతే బయట చేయాలి, ఆంధ్ర వైజాగ్ చేయాలి, ఇంకా డిసైడ్ చేయలేదు. అదొకటి ఫినిషింగ్ చేయబోతుంది. సో ఒక రకంగా చూస్తే అంటే ఇప్పుడు వచ్చేటువంటి యంగ్స్టర్స్ కావచ్చు, లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళు కావచ్చు, ఇండస్ట్రీ నుంచి ఇక్కడ ఏదో ఒకటి సాధించాలనే ఒక టార్గెట్తో ఉన్న వాళ్ళందరూ, వీళ్ళందరికీ మీరు ఇచ్చేటువంటి సలహా ఏముండొచ్చు సార్ మ్యాక్సిమం? అంటే ఏదో పని చేస్తున్నారని కాకుండా ఇంకేదైనా మంచి సలహా ఏమైనా? అంటే నేనేంటంటే అంటే వాట్ ఎవర్ ఫీల్డ్ యూ సెలెక్ట్, యాక్టింగ్ అంటే యాక్టింగే, కన్సన్ట్రేట్ మోర్ ఆన్ దట్ ఓన్లీ. ఓకే, మీకు ఒక క్యారెక్టర్లో ఫెయిలియర్ అంటే సెకండ్ క్యారెక్టర్, థర్డ్ టైం అటెంప్ట్ చేయండి, 4th time అటెంప్ట్ చేయండి, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి. ఆ ఫస్ట్ పిక్చర్లో మీరు ఏ పిక్చర్లో మీరు ఫెయిలియర్ ఎందుకు ఫెయిలియర్ అయ్యారు? డెలివరీ బాగోలేదా, పర్ఫార్మెన్స్లో ఏమైనా ఇటు వచ్చిందా, మూమెంట్స్ బాగోలేవా, అదే ఏ కారణం వల్ల ఎక్కడ జరిగింది, అది ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే మీరు డెఫినెట్ యూ విల్ బి సక్సెస్. అలాగే రైటింగ్లో కూడా నేను షణంశం రాసిన తర్వాత నా ఇంప్రూవ్మెంట్ 1000 times బెటర్ అయింది. అప్పుడు కూడా చాలా బాగా రాశాను, కానీ ఇంకా బాగా చేసి సమ్ డైలాగ్స్ ఇది మీనింగ్ ఇంకా బాగా వచ్చి ఇంకా మంచి ఉర్దూ వర్డ్ దాని మీద పడవచ్చు, ఆ లిప్పులు చూసుకోవచ్చు కరెక్ట్గా, బిగినింగ్ అండ్ కరెక్ట్గా రావాలి, లూజ్ లిప్ ఉండకూడదు. సో అలాగే ఏ ఫీల్డ్ మీరు తీసుకుంటే ఆ ఫీల్డ్ని జస్టిఫై చేయండి, దాని నుంచి కన్సన్ట్రేట్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్. నోబడీ విల్ స్టాప్ యూ. రామ్ గోపాల్ వర్మతో ఇప్పటికే టచ్లో ఉన్నారు సార్? ఈ మధ్యన కలిస్తే డెఫినెట్లీ ఎక్కడ కలుస్తా, ఆయన పోల్చుకుంటూ కలుస్తాం. ఎవరైనా రజనీకాంత్ నాకు ఎప్పుడు కలుస్తూ ఉంటారు. రజనీకాంత్ గారితో చాలా క్లోజ్, 4-5 pictures కానీ నేనే హిందీ చెప్పించేవాడిని. సో అందువల్ల అలాంటి రిలేషన్స్ నాకు అందరూ బాగుంటాయి. మీతో కూడా చాలా బాగా రిలేషన్స్ ఉన్నారు. ఐ వాజ్ ఇన్ గోవా, యూ కేమ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఏదో సినిమా నాగేశ్వరరావు గారిది దేవదాసు వచ్చినప్పుడు దట్ టైమ్ ఐ మెట్ నాకు అమలా ఆల్సో కాల్ మీ, ఇఫ్ యూ కమ్ టు హైదరాబాద్ కమ్ అండ్ మీట్ మీ అని. సో ఐ హావ్ టు కాల్ హర్ అండ్ టేక్ టైమ్. కొంచెం 2 daysకి వచ్చాను, మళ్ళీ వస్తాను కదా నెక్స్ట్ టైం. దెర్ ఆర్ సో మెనీ ఫ్రెండ్స్ హియర్, మీట్ ఎవ్రీవన్ అని. ఫర్ తెలుగు ఇండస్ట్రీ ఐ మే, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, నేను అందరూ ఎంకరేజ్ చేస్తే ఐ విల్ షిఫ్ట్ టు హైదరాబాద్ ఆల్సో, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇక్కడి నుంచి పెద్ద సినిమాలు వెళ్తున్నాయి కదా, డెఫినెట్లీ వస్తాను. ఐ వాంట్ వర్క్ వస్తే బాగా చేస్తాను, కన్సన్ట్రేట్ చేసి దాన్ని ఆ ప్రోడక్ట్ని బాగా తీయాలని నాకు ఆశ. తెలుగు వాడిని కదా, తెలుగు సినిమా వస్తే సోనేపే సుహాగా హిందీలో డైలాగ్ అంటారు కదా, దానికంతా మించిపోయిన ఏంటి ఉందని. డెఫినెట్లీ విల్ డూ జస్టిస్ ఫర్ దట్. దట్ ఈస్ మై అంబిషన్ ఇన్ మై లైఫ్. డైరెక్షన్ అయినా, రైటింగ్ అయినా, యాక్టింగ్ అయినా, ఏదైనా బాగా చేయాలి. తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా వెళ్ళాలి మీరు ఇక్కడ నుంచి మీరు అనేసి మీ టార్గెట్ ఉన్నారు యాక్చువల్గా? అవును, డెఫినెట్లీ. ఇక్కడ నుంచి తెలుగు సినిమాల మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయాలి, సౌత్ సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకే తెలుగు డైరెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అండర్ ప్రొడక్షన్ ఒక సినిమా ఉంది. తర్వాత రైటింగ్లో కూడా ప్రతిభ సినిమాలే ఉంటాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మూవీస్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఉండే డెఫినెట్లీ. బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఆల్సో సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్, సినిమా లైఫ్ మెంబర్ ఆఫ్ డైరెక్టర్ అసోసియేషన్, సీనియర్ ఇంపాలో మెంబర్షిప్ ఉంది, ఇక్కడ తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్, అన్నింటిలో ఉన్నాను, నాకు మెంబర్షిప్ ఉంది. సీనియర్ మోస్ట్ మెంబర్ నేను. సో ఎక్కడ ఏం చేసినా మోస్ట్ సపోర్ట్ ఉంటుంది, నాకు ఇండస్ట్రీ సపోర్ట్ ఉంటుంది. నేను బాగా చేస్తాను. ఐ వాంట్ టు వర్క్ మోర్ అండ్ మోర్ అని. అది మీరు ఎట్లా కామ్ గోయింగ్ వెళ్ళే అవకాశం పర్సన్ కాబట్టి కామ్గా ఉండాలంటే వర్క్ చాలా హెవీగా చేస్తున్నట్లే. సింపుల్ థింగ్. అచ్చా డెఫినెట్లీ మనం ఈజీ టు గో ఉండాలండి. వర్క్ మీదైనా ఏదైనా కూడాను కాంప్లికేషన్ ఉండకూడదు. వర్క్ అలాగా వెళ్ళిపోతుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్తో కానీ ఎవరితో కానీ ఐ గో లైక్ దట్ ఓన్లీ. ఐ నెవర్ షార్ట్ ఇట్ ఆన్ డబ్బింగ్ ఆర్టిస్ట్. తప్పు లేకపోతే ఇంకోసారి మంచిగా 4th take 5th take చేయమంటాను, కానీ ఐ టెల్ దెమ్ ఇలా చేయాలని. ఈవెన్ షూటింగ్ టైం అప్పుడు నా ఆర్టిస్టులతో ఇలా చేయాలని చెప్తాను, కానీ ఈ షార్ట్ 20 takes తీసుకున్నావు, 15 takes తీసుకున్నావు కాబట్టి ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని. సమ్టైమ్స్ ఐ బ్రేక్ ఆల్సో, ఒక 10 నిమిషాలు తర్వాత చేద్దాం అని చెప్తూ ఉంటాను. సో నాకు నా ప్రొడక్ట్ బాగా కావాలి. దట్స్ మై అంబిషియస్. అవుట్పుట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, ఆల్వేస్. అంతే. దాని మీద వచ్చినటువంటి ఇబ్బంది పడ్డం, దాని మీద ఇబ్బంది ఎక్కువ కూడా చేయడం లేదు. ఇంకా లేదు, ఒక 2-3 లేట్ అవుతుంది అంతే కదా, ప్రొడక్ట్ బాగా వస్తుంది కదా. దట్ ఈస్ అవర్ మోటివ్. సో ఒకవేళ మీరు కానీ స్టార్టింగ్ టైంలోనే ఒక బాలీవుడ్లో 2-3 బ్లాక్ బస్టర్స్ పడి ఉంటే కనుక, లేదా ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయి ఉంటే కనుక, మీ కెరీర్ ఎలా ఉండే సార్? ఇప్పుడు అలా ఉండేదా? ఇంకొంచెం మేబీ అక్కడే సెటిల్ అయిపోయేవాడు, మర్చిపోయేవాడు. అంటే
కానీ దేవుడు అది చేయలేదు కదా. అదే అదే మీ తెలుగు లాంగ్వేజ్కి నువ్వు ఇంప్రూవ్ చేయరా అని నన్ను తీసుకొచ్చాడు. కమ్ బికమ్ ఏ రైటర్ అని తీసుకొచ్చారు. ఓకే ఆ పిక్చర్ బాగా ఆడింది ప్రేమ్ యుద్ధు. కానీ బట్ ఈవెన్ దో సెకండ్ పిక్చర్ కుండ్ రిలీజ్ ప్రాపర్లీ అండ్ థర్డ్ పిక్చర్ అది తమిళ సినిమా అని చెప్పారు కదా. హిందీ కూడా స్టార్ట్ అవ్వాల్సింది. ఓకే సెకండ్ దేదుము చెప్పారు హిందీ పిక్చరు. ఇంకో పిక్చర్ స్టార్ట్ అవ్వాల్సింది బాలీవుడ్లో, బాంబేలోనే. కానీ అది డేట్స్ వల్ల ఏదో ఆ టైంలో కుడ్ నాట్ బి ఏబుల్ టు అండ్ ఇటు రైటింగ్ వచ్చారు. ఆ రైటింగ్లో బిజీ అవుతూ పోరు, అది కొంచెం డిలే అవుతూ పోరు. ఓకే సో ఇది సౌత్కి వచ్చేసి సౌత్ పిక్చర్ బాలీవుడ్లో ఉంటూ బాలీవుడ్ చేస్తూ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ టచ్లో ఉన్నాను టోటలీ. దట్ ఈస్ మై అంటే అన్ని సౌత్ సినిమాలకు సంబంధించి మొత్తం మ్యాక్సిమం టచ్ లో ఉన్నారు మీరు. మోస్ట్లీ సంబంధించి రైటింగ్ పరంగా పర్టికులర్ గా పర్టికులర్ రైటింగ్. ఒక రకంగా చూస్తే ఒక సీనియర్ రైటర్ గా మిగతా ఎవరికి సాధ్యం కానట్టుగా అంటే మేము కొన్ని హిందీ సినిమాలు చూస్తున్నాం, డబ్బింగ్ సినిమాలు చూస్తూ ఉంటాం. ఆ టైంలో లిప్సింకులు కావచ్చు, లేకపోతే గందరగోళం కావచ్చు, పదాలు కావచ్చు, రకరకాల వేరువేరుగా ఉంటారు. మీ దగ్గరికి వచ్చేసరికి అలాంటివి కనపడదు ఇంకా అసలు. అవును సార్, నేను వర్క్ చేసినప్పుడు అవన్నీ చూసుకొని దూరుతాను. ఎక్కడ చలితిగా నామ గాడి చేయను. నేను వెళ్ళిపోయినారుగా ఇక్కడ స్టార్టింగ్ ఎండ్ చేసుకు వెళ్ళిపోకూడదు. ఆ మీనింగ్ కూర్చోవాలి, లిప్సింగ్ కూర్చోవాలి, చూడడానికి బాగుండాలి. ఓకే ఆ మూడు చూడాలి కదా, బీయింగ్ డైరెక్టర్ కదా. ఎందుకంటే ఐ సిట్ మై సెల్ఫ్ అసిస్టెంట్ అన్ని వర్క్ చేసి ఇచ్చినా కూడా డబ్బింగ్ నేను ఎంత పెద్ద సినిమా అయినా కూడా అన్ని సినిమా కూడా అసిస్టెంట్ పక్కన ఉంటారు కానీ నేనే చేయిస్తాను క్యారెక్టర్. ఎంత చిన్న సినిమానే నేను చేయిస్తాను, పెద్దకు నేనే చేయిస్తాను. అంటే కొన్నిసార్లు చాలా తక్కువ టైంలో డబ్ చేయాలి, సినిమా చేయాలి చెప్తా ఉంటారు. అవును, సంబాలాంటి చాలా తక్కువ టైం ఇచ్చాను నాకు. విదిన్ 10 days స్క్రిప్ట్ రాశాను, డే అండ్ నైట్ కూర్చొని రాశాను. 18 hours కూర్చొని రాసి ఫస్ట్ వర్షన్ చేశాను. నేను ప్రొడ్యూసర్తో డిస్కస్ చేశాను, మళ్ళీ స్క్రిప్ట్ని కొంచెం మార్చి ప్రకారంగా బాగా చేసి కానీ బాగా చేసి. అంటే డిఫరెంట్ వెర్షన్స్ మోడల్ ఉంటుందా సార్ దీనికి సంబంధించి? అంటే ఒక్కసారి మార్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇట్లాంటి అవకాశాలు ఉంటాయేమన్నా? అంటే సమ్ టైమ్స్ ఛానల్ వాళ్ళు సమ్ టైమ్స్ వెరీ ఫ్యూ నా 217 220 పిక్చర్స్లోని 7 to 8 times వాళ్ళు ఈ పర్టికులర్ డైలాగ్స్ కొంచెం ఇంకొంచెం బెటర్గా ఉండాలి. బెటర్ కాదు, దాన్ని ఈ ప్రకారం తీసుకుని హిందీ ప్రకారం తీసుకుని నేను సమ్ టైమ్స్ ఏం చేస్తా అంటే ఆ తెలుగుని ఒరిజినాలిటీ ఇప్పుడు పోకూడదు కదా అని తీసుకొస్తా. సరే ఇది నేను దాని అది చేస్తే నాకు లిప్ మూమెంట్ పోతుంది, తర్వాత ఒరిజినాలిటీ పోతుంది అంటే నో ప్రాబ్లం, థోడా జస్ట్ కల్లింగ్ అంటారు వాళ్ళు, చేసుకోవచ్చు అని. దాని ప్రకారంగా దెన్ వస్తుంది. దెన్ ఓవరాల్ పిక్చర్ వాళ్ళు చూసింది ఛానల్లో బిఫోర్ టెలికాస్టింగ్ దే డిస్కస్ పాయింట్స్, అది ఇంప్రూవ్మెంట్ చేసి ఇస్తుంటాను. ఆ సందర్భంలో మీ పర్సనల్ ఒపీనియన్ ఛాన్స్ లేదు ఇంకా అసలు, అప్పుడు వాళ్ళు చెప్పిందే ఫైనల్. ఇంకా నేను పిక్చర్ ఫుల్ చేసి ఇచ్చిస్తాను, అవును ఫైనల్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళు పర్టికులర్ 3-4 చేంజెస్ చెప్పిన తర్వాత నేను డిస్కస్ చేస్తాను వాళ్ళతో. దానిలో ఒక నాదే హై ఉంటుంది, నేనే పెట్టుకుంటాను. నేను మీది మా మార్పు కానీ దీన్ని ఇలా చేస్తాను, ఇలా చేస్తే బెటర్ ఉంటుంది. చిన్న మార్పులే ఉంటుంది అంతే, చిన్న మార్పు ఉంటాయి. 1 or 2 dialogues ఉంటాయి. ఫుల్ పిక్చర్ లో 5-6 dialogues ఉంటుంది చేయడానికి. దాని మ్యాటర్ కాదు, దాన్ని నేను ఇంకా ఇలా చేద్దాం వాళ్ళు చెప్పింది చేసాను, దాన్ని బెటర్మెంట్ చేసి పంపించిన ఇది ఓకే చేయిస్తాను. అది రెండోసారి వాళ్ళు అడిగినా కూడా మళ్ళీ బెటర్మెంట్ అవుతారు తప్ప వాళ్ళు మార్చారు కాబట్టి ఇంకా బాగా చేస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. తెలుగు వాళ్ళకు ఫస్ట్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మీరు. సో మీరు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, పంచుకున్నటువంటి విషయాలు కూడా చాలా చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీ కెరీర్లో సంబంధించినటువంటి చూస్తే కనుక గ్రోత్, పాన్ ఇండియా రైటరు, వన్ అండ్ ఓన్లీ రైటర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి భారతదేశంలో ఇంకెవరు నాకు తెలిసి ఇలాంటి ఇన్ని సినిమాలు రైట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసిన వరకు. అసలు గొప్ప స్థాయిలో మీరు ఉండాలి, ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలి, దర్శకుడిగా మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వాలి, ఆర్టిస్ట్గా కూడా చాలా గొప్పగా వెళ్ళాలి మీరు సింగిల్ అని చెప్పేసి ఆశిస్తాను సార్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ TV5 ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్. యూ టేకెన్ ఎ వెరీ గుడ్ ఇంటర్వ్యూ. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.